ఎదనపర్తి విజయభాస్కర్ రెడ్డి అని నేను ఒకరోజు తలుపూరికి పోయి వస్తున్న తరుణంలో సడన్గా అమ్మ సన్నిధికి వెళ్ళడం జరిగింది. అమ్మను దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మ పక్కన పెద్దయ్య వెంకయ్య స్వామి ఉన్నాడు కదా, ఆయనేమో రేకుల షెడ్లోనే ఉన్నాడు, మీరు ఇంత పెద్దవారు ఎట్టయ్యారు, మీ యొక్క మహిమలు ఏంటి అని నేను అమ్మని మనసులో అనుకున్న తర్వాత ఆ రాత్రి నా కల్లోకి అమ్మ వచ్చారు. అది 2024 మార్చి 11-12 తేదీల్లో జరిగిన సన్నివేశం. వచ్చి నా బెడ్రూమ్లో నన్ను నా మీద చెయ్యి వేసి లేచిపోయినట్లుగా నేను కలకన్నాను. ఆ రోజు టైము 1:05 లేచి చూసుకున్నాను, నాకు అర్థం కాలేదు. తరువాత నేను మరలా ఒక వివాహ సందర్భంగా అమ్మకు 24వ తేదీ అంటే పోయిన సంవత్సరం 2024 కాంతమ్మ తల్లి ఆశ్రమంలో ఒక వివాహ సందర్భంగా మళ్ళా వచ్చి అమ్మని దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని ఇట్లా అక్కడ పాటలు ఏదైనా రాయాలనుకున్నాను. అక్కడ సుబ్బారెడ్డి స్వామి అని ఒక అమ్మ శిష్యుడు ఉంటే ఆయన్ని అడిగాను. ఆయన పాటలు రాయడానికి కాదు నాయన, నువ్వు వచ్చింది చరిత్ర రాయడానికి వచ్చావు. అమ్మ నాకు వారం రోజుల ముందుగా కల్లో కనపడి నేను ఎంతకాలం నుంచి అడుగుతున్నా కాదని ఈరోజు నువ్వు వస్తావనని నాకు అమ్మ చెప్పింది, నువ్వు వచ్చావు, అమ్మ చరిత్ర రాయనైనా అన్నాడు. నాకు ఏం తెలియదు స్వామి, నేను రాయలేనని చెప్పాను. కానీ ఆయన చెప్పిన మాటను బట్టి నేను మరలా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి అమ్మ ఏంటి నీ పాటలు రాస్తానని నాకు నీ చరిత్రను రాయమంటున్నవే, నాకేంది, నేను ఎట్లా రాయగలను, నేను ఏదో కొంత చదువుకున్నానే కానీ నాకు అంత తెలియలేదని చెప్పాను అని అమ్మ సహాయం, నాకు సర్వేశ్వరి యొక్క సహాయం పూర్తిగా ఉండింది. 2024 ఏప్రిల్ 1 నుంచి అమ్మ చరిత్రను రాయటకు ప్రారంభం చేశాను. ప్రతి అక్షరంలో ప్రతి పేరాలో అమ్మే నాకు కనిపించి నా చేత తన యొక్క జీవిత చరిత్రని, అమ్మ యొక్క భక్తుల విషయాలను నాకు అందించారు. అమ్మ తన భక్తులకు అవధూతగా, అమ్మగా, ఒక స్నేహితురాలిగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా అందరి హృదయాలను దోచుకుంటూ వాళ్ళ యొక్క మనోభావాల్ని ఎక్కడికో తీసుకుపోయి నేను శివమ్మనవుతాను, నేనే శివమ్మను, నేను రాబోయే రోజులలో మన యూట్యూబ్లో అంటే పెట్టిలోకి వస్తాను. ఆ రోజుల్లో రేడియోలే ఉన్నాయి, రేడియోలోకి వస్తానమ్మా, నన్ను చూస్తారమ్మా, ఒక ఇనప బాక్స్లోకి వస్తానమ్మా నేనని చెప్పింది ఆ రోజుల్లో అమ్మ. ఈరోజు ఈ అవకాశాన్ని అమ్మ చరిత్ర రాసిన నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి అమ్మ శిష్యురాలు చెప్పిన మాటల్లో వాళ్ళ దగ్గర తీసుకున్న మామూలుగా అమ్మ మాట్లాడిన మాటలను నేను రికార్డ్ చేసుకునేటప్పుడు వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అమ్మకి ఒక ఛానల్ ఓపెన్ చేయాలి, అవధూత కాంతమ్మని అందరికీ తెలియచేయాలి, ఇది ఏ ఒక్కరితోనో పోయే విషయం కాదు, ఈ అమ్మ సామాన్యురాలు కాదని చెప్పి నేను తెలుసుకున్న తర్వాత అమ్మకు ఒక ఛానల్ ఓపెన్ చేయాలనే ఒక పట్టుదలను పట్టాను. ఈరోజు అవధూత కాంతమ్మ పేరుతో ఆ ఛానల్ ఓపెన్ చేసి సర్వం అమ్మమయం, సర్వం తల్లిమయం, అమ్మ అంటే ఆప్యాయతగా పలకరించిన ఆ కాంతమ్మ తల్లి యొక్క పాదాభివందనం చేస్తూ నేను ఈ ఛానల్ను ఓపెన్ చేశానని చెప్పుకుంటాను.